హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరము మంచిగా ఉన్నాము. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాను. దోస్తులు, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కురి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరి అయితే మనం కొత్త సిరీస్ ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 2 అయితే ఈ రోజు వస్తది, సీజన్ 2. దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లనే మనకు హైప్ ఆప్షన్ వస్తుంది కదా, హైప్ చేయండి. అసలు మర్చిపోకూడదు. వీడియోస్ ఎట్లా వస్తున్నాయో కమెంట్ బాక్స్ లో కొంచెం కమెంట్ చేసి చెప్పండి దోస్తులు. ఎవరు రెస్పాండ్ అయితలేరు, రెస్పాండ్ అవ్వరు. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా ఇంకా మంచిగా వీడియోస్ తీస్తాము. అయితే ఈ రోజు వీడియో అయితే ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 2. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏమైంది బంగారం, అంత కోపంగా ఉన్నావు? కోపంగా ఉండకపోతే ఏం చేయమంటారు? మళ్ళీ మీ చెల్లి వస్తుందంట ఇంటికి. ఎన్నిసార్లు అని ఇక్కడికి వస్తుంది, ఎన్నిసార్లు అని పోతుంది. అయ్యో, వస్తమే తీయరాదు. మీరు మరీ బాగున్నారు. ఇవాళ రాని అని అంటారు, రేపు నెత్తికెక్కి కూర్చుంటుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. అయ్యో, అట్లాంటివి ఎందుకు బంగారం? మీరు ఎక్కడైనా పోరు కానీ ఇగో నాకు బ్యాంకుకి వెళ్ళే పని ఉన్నది కొంచెం. నేను ఫ్రెష్ అప్ అయి బ్యాంకుకి వెళ్తా. ఇప్పుడు బ్యాంక్ ఎందుకురా? చెప్పాను కదా పని ఉందని, బ్యాంకుకి వెళ్ళి వస్తా. నేను తీసుకొని వెళ్తా కదా, ఒక్కదాన్ని ఎలా వెళ్తావు? లేదు, నేను పద్మ ఉంది కదా, పద్మని తీసుకొని పోతా. ఓకే, అయితే వెళ్ళిరా. అసలు నా భార్య ఎందుకు మా చెల్లంటే ఎవరనే ఊరదు? ఏమైందా మాట్లాడును? ఏం చెప్పాడా సతీష్? చెల్లొత్తనంటే నీ పెళ్ళాము ఇష్టం ఉన్నట్టు అంటాంది. అది రావద్దా? ఇక నీకు దాని గురించి తెలిసిందే కదా, అవన్నీ పట్టించుకోకు. ఇట్లా ఎంతసేపు అని బాధపడుకుంటుంటావు? ఎప్పుడు వస్తా అన్నది చెల్లి, వస్తామే కానీ. రేపు పొద్దుగాల వస్తా అన్నది. దానికి పానం మంచిగా లేదంటారా, 2 రోజులు ఉండి పోతా అంటాంది. సరే సరే తీయమ్మా, ఇక నేను బయటికి పోతానా, చిన్న పని ఉన్నది. సరే సరే. సరిత బ్యాంకుకి పోయి వస్తుందంట. సరిత కూడా బయటికి పోతుంది. ఇగో ఫ్రెష్ అయితే నన్ను పోయింది ఇప్పుడు. అగో బ్యాంకుకు ఇప్పుడు ఎందుకురా? ఇక ఏమో, నేను అడుగుతా కూడా నాకు చెప్పలేదు ఎందుకు పోతుందో. సరే బిడ్డ. అద్దా మేడలున్నాయి. అత్తయ్య, నేను బయటకు వెళ్తున్నా. వచ్చే వరకు ఇల్లు చూసుకోండి, ఎక్కడికి వెళ్ళకండి బయటకు ముచ్చట్లు పెట్టడానికి. అగో మంచిగా ఉన్నావు అవ్వ. నేను ముచ్చట్లు పెట్టా ఏ రోజు పోయినా అని గీయాలంటాను. అవో చెప్తానా, బయటికి పోయి వస్తా, తొందరనే వస్తా నేను. ఎక్కడికి పోతాను అవ్వ? ఏడికి పోతానో మీకు చెప్పి పోవాలా? పని ఉన్నది, పోతానా. అంటే కాస్తరిత బట్టలు గిట్లేసినావు, మంచి డ్రెస్ అన్న చీరనన్నా కట్టుకోపోయాను. ఏంది అది తెలియదా ఏ వేసుకోవాలని? ఇప్పుడు మీకేమైతుంది ఇట్లా వేసుకుంటే? అయినా నేను పోయే కాడికి ఇట్లానే ఉండాలి. ఏ బట్టలు వేసుకోవాలి ఏందని నాకు బాగా తెలుసు కానీ పోయేస్తా. సరే అవ్వ. ఏంటి సరిత, ఇంట్లో కిట్టి పార్టీకి అని చెప్పి వచ్చినావా? బాగానే పంపించిందేమే ఆయన. కిట్టి పార్టీ అని చెప్తే పంపించడని బ్యాంకుకి పోతానా అని వచ్చిన. ఏంది బ్యాంకుకి పోతానా అని చెప్పి వచ్చినావా? అబ్బో, తెలివి బాగానే ఉన్నదా నీకు. ఆ మాత్రము ఉపయోగించకపోతే ఎట్లా నట్టు చెప్పే. అవునా, పద లేట్ అవుతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నీ కోటు, నీ డ్రెస్ చాలా బాగుంది. నీ డ్రెస్ కూడా చాలా బాగుంది సరిత. ఈ సరిత శాంతమ్మ కూడలు కదా. ఓ, తిని కూడా కిట్టి పార్టీకి వచ్చిందా? హలో ఆంటీ, బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? అయ్యో లేదమ్మా, గుర్తుపట్టలేదు. ఎవరు మీరు? అయ్యో ఆంటీ, మా మల్లక్క ఉంది కదా, మల్లవ్వ 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 అని పిలుస్తారు కదా మీరు అందరు ఊర్లో. అవో వాళ్ళ చెల్ల బిడ్డని నేను. అయ్యో, నువ్వు మా మల్లవ్వ చెల్ల బిడ్డవా? దాదా తల్లి వా చూసు. బాగున్నారా అందరూ? అమ్మ నాన్న ఇట్లా అందరు మంచిగా ఉన్నారా నవ్వా? బాగున్నారా ఆంటీ అందరూ? ఏం లేదు, ఈరోజు చిన్న కిట్టి పార్టీ ఉందనేసి వచ్చినాము ఫ్రెండ్స్ది. సో అక్కడ మీ కోడల్ని చూసిన. సరిత మీ కోడలే కదా? అవునరా, మా కోడలే సరిత. అక్కడ మీ కోడలు కూడా వచ్చింది. అదే ఇదే కదా మీ ఇల్లు, ఒకసారి కలిసి పోదాం, అట్లనే చూసినట్టు ఉంటుంది అని వచ్చిన. ఇక మా పెద్దమ్మ దగ్గర కూడా పోయి కలిసి పోతా ఇంటికి. అయ్యో, ఈ పిల్ల ఎందుకు ఇట్లా చెప్తాంది? ఆయన నాన్న కోడలు బ్యాంకు పోతుందని చెప్పే కదా నా కొడుకు. ఈ పిల్ల ఏమో ఏదో కుట్టు పార్టీకి అని వచ్చిందని చెప్తాంది. అవునా, నా కోడలు బ్యాంకు పోయిందన్న నా కొడుకు. దానికి
వచ్చిందవ్వా? అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు కదా, కిట్టి పార్టీ గాడికి వచ్చింది. అయ్యో అవునా? ఏమో నాకైతే నా కొడుకు బ్యాంకుకు పోతానని చెప్పే. ఓ అవునా అంటే ఓకే ఓకే సరే నేను వెళ్తాను, లేట్ అయింది, పెద్దమ్మని కూడా కలవాలి ఇంకా. సరే అవ్వకు. అయ్యో ఏంది ఈ పిల్ల ఏమో చెప్తాంది, నాకేమర్థమైతలేదు. నా కోడలు బ్యాంకుకు పోతానన్నాడు, వీడేమో గదేదో కుట్టి పార్టీకి పోయిర్రు అని అంటాదేమే. ఏమో నా కొడుకుకు ఫోన్ చేసి చెప్తున్నా ఎట్లా ఆయనతో మళ్ళా అది వచ్చినాక ఏం లేనా కోడలు ఇక నన్ను ఉంచనే ఉంచారు. చెప్తా ఆయనతో చెప్పకపోతే నా కొడుకు ఏమన్నాను కదా. హలో ఎక్కడున్నావు నాని? కాదు కోడలు బ్యాంకుకు పోతానంటే కదా. బ్యాంకుకు పోలే అంట, గదేదో కుట్టి పార్టీకి పోయిందంట. ఈ మన మల్లవ్వ వాళ్ళ చెల్లె బిడ్డ వచ్చింది అక్కడికి, ఆడ చూసిందని మన కోడల్ని మనల్ని కలిసిపోతా అని ఇంటికి వచ్చింది. ఏంది? అవునా అమ్మ? సరే నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. నాతోటి అయితే బ్యాంకుకే వెళ్తున్నా అని చెప్పింది. ఈ కిట్టి పార్టీకి ఇప్పుడు అవసరమా పోవుడు? ఏం మరో కొడుక, ఎందుకు మళ్ళా నేను గిట్ల ఫోన్ చేసి చెప్పినాను గిట్ల చెప్పావు. వచ్చినాక ఎడపెడ తిడుతుంది నన్ను కాదు. అట్లని కాదు, సరే సరే నేను మళ్ళీ చెప్తాను. సరే. అదే పూతరేకులు సీరియల్ పడుతుంది. పూతరేకులు పూతరేకులు మస్తుంటే సాంగ్ ఇది. అయ్యమ్మ డిస్కో డాన్సర్ టీరినిరిన్ జింగ్ 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 జిగేట్ జింగ్ 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 జిగేట్. అయ్యో ఏంది మా ఆయన ఫోన్ చేస్తానికి ఇప్పుడు. హలో చెప్పండి, ఏంటి కాల్ చేశారు? ఎక్కడికి వెళ్ళావు సరిత? ఇంకెక్కడికండి? బ్యాంకుకే, బ్యాంకులోనే ఉన్నాను. ఎక్కడా బ్యాంకు? ఇంకెక్కడా? మీకు తెలుసు కదా చౌరస్తా దగ్గర బ్యాంకులోనే ఉన్నా. అదే నేను కూడా ఇక్కడే ఉన్నా, కనిపించట్లేదు, అందుకోసం అడుగుతున్నా. అయ్యో అక్కడికి ఉన్నాడా? ఇప్పుడు ఏం చెప్పి మేనేజ్ చేయాలి? అయ్యో అవునా అండి, నేను ఇప్పుడే బయటకు వచ్చిన. ఏంటి కిట్టి పార్టీకి పోవడమా నువ్వు బయటకు వచ్చుడు? ఏంటి కిట్టి పార్టీయా? ఏంటి కిట్టి పార్టీకి నాకు చెప్పకుండా వెళ్తే తెలుసుకోలేను అనుకున్నావా, తెలియదు అనుకున్నావా? నాకు అమ్మ కాల్ చేసి చెప్పింది. ఏంటేంటి? నేను కిట్టి పార్టీకి వెళ్ళినా అని మీ అమ్మకి ఎలా తెలుసు? అక్కడికి ఎవరో వచ్చిర్రంట, వాళ్ళు నిన్ను చూసి చెప్పిర్రంట. అయినా నాకు అబద్ధం చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు? నేను ఇంటికి వచ్చినాక మాట్లాడతాను, ఉండండి. అసలు మా అత్తని ఏమనాలనో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. దోస్తులు ఇంతటితోటి వీడియో అయిపోయింది. అయితే నెక్స్ట్ షాట్లోనైతే మన సరితనైతే అత్తతోటి ఫుల్గా లొల్లు పెట్టుకుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ షాట్లో ఆడబిడ్డ కూడా ఇంటికి వస్తుంది. ఇంకా ఆడబిడ్డ ఇంటికి వచ్చినాక మన సరితనైతే ఈ రివెంజ్ తీసుకోవడం కోసం పాపం ఆడబిడ్డ మీద పడిపోతుంది ఇక. సో మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అట్లనే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు. హైప్ ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ చేయండి మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దోస్తులు. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.